ఈ నెల 8-9న నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం చేస్తున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ లైటింగ్ నిలుస్తోంది. వీటిపై వివిధ దేశాల జాతీయ పతాకాలు ప్రదర్శించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు రానుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సుమారు 2000 మంది డెలిగేట్స్ వస్తారని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. మరొక 3 రోజుల మాత్రమే టైం ఉండడంతో శరవేగంగా పనులన్నీ సాగుతున్నాయి. ప్రస్తుతం మనం గ్లోబల్ సమ్మిట్ జరిగే ప్లేస్లో ఉన్నాము. మొత్తం కూడా డిజిటల్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. మొత్తం గ్లోబల్ సమ్మిట్ సంబంధించి వివిధ దేశ విదేశాల నుండి అంతా ప్రతినిధులు హాజరు కానున్నారు, ప్రముఖులు హాజరు కానున్నారు. కాబట్టి డిజిటల్ స్క్రీన్ల పైన ఎవరైతే గ్లోబల్ సమ్మిట్కి హాజరవుతున్న దేశాలకు సంబంధించిన పతాకాలన్నింటినీ కూడా మనము చూస్తున్నాం. సో ఈ గ్లోబల్ సమ్మిట్ యొక్క ప్రాముఖ్యత అనుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మొత్తము ఈ డిజిటల్ స్క్రీన్స్ అనేవి మొత్తము ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి.